హలో హాయ్. ఈరోజు వీడియోలో మీకు మంచి ప్రోటీన్ కరమైన గారెలు చేసి చూపిస్తున్నాను చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పెసరపప్పు 1 కప్పు, 2 కప్పులు బొబ్బరి పప్పు తెల్లది కానీ లేదంటే నాటుది కానీ తీసుకోవచ్చు. ఇది నైట్ 2-3 సార్లు వాష్ చేసేసి నైట్ సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఒక 6 or 8 అవర్స్ నానితే చాలు. మార్నింగ్ తీసేసి దీన్ని వడపోసేసి చూపించిన విధంగా వడపోసేసి పక్కన పెట్టుకొని దీన్ని రోళ్ళు ఉంటే రోట్లో రుబ్బుకోవచ్చు, లేదంటే గ్రైండర్ కానీ మిక్సీ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. దీంట్లో పచ్చిమిర్చి, అల్లము, చెక్క, లవంగ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, సాల్ట్ ఇవన్నీ వేసి మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఈ మిక్సీకి వేసేటప్పుడు ముందుగా కొంచెం పప్పుని పక్కకు తీసుకోవాలి. ఎందుకంటే ఈ మెత్తగా అయిన తర్వాత ఈ పప్పును కలిపితే అవి పలుకులు ఉండడం వల్ల క్రంచీగా వస్తుందన్నమాట. ఇవి చూపించిన విధంగా ఇలా చేసి దానిపైన పప్పును కలుపుకోవాలి. తర్వాత పైన కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అని మళ్ళీ కలిపేసుకోవచ్చు. నేను ఇందులో ఉల్లిపాయలు యాడ్ చేయలేదు, ఎందుకంటే అవి 2 days డీప్ ఫ్రై చేస్తే 2 days క్రంచీగా ఉంటాయి, చెడిపోవన్నమాట. అయితే ఇప్పుడు చూపించిన విధంగా బాండీలో ఇలా పాలిథిన్ కవర్ మీద చిల్లులు పెట్టేసి చేసేయచ్చు. ఇవి చేస్తే ఎక్కువ డీప్ ఫ్రై చేయడం వల్ల ఆయిల్ పీల్చుతుంది, హెల్త్ ఖరాబ్ అవుతుంది అనుకుంటారు కదా, కానీ ఆయిల్ ఏం పీల్చదు. ఇది ప్రోటీన్ కాబట్టి హెల్తీగా ఉంటుంది. నేను చికెన్లో కోసమని చేశాను. ఇది చికెన్లో కానీ, సాంబార్లో కానీ, పల్లి పచ్చడి కానీ, ఉల్లిపాయ పచ్చడి కానీ దీంట్లో కాంబినేషన్ అయినా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్కి కానీ ఇది చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. అలాగే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇవి గట్టి పట్టులాగా హెల్తీగా ఉంటుంది అన్నమాట. బ్యాక్ పెయిన్ ఇవి రాదు అనమాట. ఇవి తింటే మీరు ప్రయత్నం చేసి చూడండి, చాలా రుచిగా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బట్ ఇక్కడ ఒక చిన్న చిట్కా ఏంటంటే, నేను చిల్లులు పెట్టాను కదా, నేను దేవుడికి నివేదనగా ఈరోజు పెట్టలేదు, అందుకని చిల్లులు పెట్టాను. ఇదివరకు ఒకసారి వీడియోలో చెప్పాను, చిల్లులు పెడితే దేవుడికి నివేదనకి పనికిరాదని. చిల్లులు పెట్టకుండా చేస్తే దేవుడికి నివేదనకి పనికి వస్తుందన్నమాట. ఇక్కడ బాండీలో చూపించిన విధంగా దీన్ని టర్న్ చేసి క్రిస్పీగా వచ్చేటట్టుగా చేస్తే 2 రోజులు ఉంటుంది. చికెన్తో చాలా బాగుంటుంది. మీరు కూడా చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా కామెంట్ ఉంటే పెట్టండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.